ఇక కొత్త పీసీసీ అధ్యక్షుడు ఆదేశాలతో మంత్రులు గాంధీ భవన్ కు వస్తున్నారు. ప్రజావానికి హాజరవుతున్నారు. వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉదయం 11 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ నుంచి వినతులు స్వీకరించారు. గాంధీ భవన్ కు భారీగా వచ్చిన వివిధ జిల్లాల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి విన్నవించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ శివ, ఈరోజు గాంధీ భవన్ లోని ఇందిరాభవన్ వద్ద ప్రజా సమస్యలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కూడా ప్రజావాణి కార్యక్రమానికి కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రతి వారంలో 2 రోజులు మంత్రులు కూడా గాంధీ భవన్కి రావాలి. గాంధీ భవన్కి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలతో పాటు ప్రజల యొక్క దరఖాస్తులు కూడా స్వీకరించి వారి సమస్యల యొక్క పరిష్కారం కూడా చూపించాలని కూడా తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ రోజు ఉదయమే 11 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా వచ్చారు. రావడంతో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలతో పాటు పబ్లిక్ కూడా తమ సమస్యలు పరిష్కరించాలన్నది కూడా వాళ్ళంతా కూడా దరఖాస్తులతో ప్రజెంట్ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి పెద్ద ఎత్తున కూడా పడిగాపుడు కాస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటు ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తుంది. ప్రతి మంగళవారంతో పాటు ఫ్రైడేను కూడా నిర్వహిస్తుంది. అయితే ఇప్పటికే ఆ దరఖాస్తులు కూడా ఒకవైపు స్వీకరిస్తున్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ కు నూతన టీపీసీసీ చీఫ్ గా వచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఆదేశించడం జరిగింది. మరి 1 వీక్ లో 2 రోజులు మంత్రులు గాంధీ భవన్ కి కేటాయించాలి. మరి దానిలో భాగంగా ప్రజా సమస్యలతో పాటు అదేవిధంగా కార్యకర్త సమస్యలను కూడా పరిష్కరించాలని కూడా ఆయన కోరడం జరిగింది. దాంతో పాటు 1 నెల రోజుల్లో ఒక్కసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్కి రావాలని కూడా కోరడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు మొదటిసారి ఫస్ట్ టైం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఇటు పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజా సమస్యలు కూడా సాల్వ్ చేసేందుకు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజెంట్ అయితే లోపల మంత్రి దామోదర రాజనరసింహ కూడా అర్జీలు అయితే స్వీకరిస్తున్నారు. చాలా మంది అంటే తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలతో పాటు పబ్లిక్ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా భారీ బందోబస్తు పెట్టి ఒక్కొక్కరిని కూడా లోపలికి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. లోపల ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఆయన దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి మరి తొందరగా ఈ యొక్క సమస్యలు కూడా పరిష్కారమయ్యే దిశకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసే దిశగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇక్కడ చాలా మంది కూడా వివిధ జిల్లాల నుంచి కూడా పార్టీ కార్యకర్తలతో పాటు పబ్లిక్ కూడా రావడం జరిగింది. మరి వారి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మేము రంగారెడ్డి డిస్టిక్ అండి. నేను ఈఎంటీగా గత 6 సంవత్సరాల క్రితం నేను చేసేవాడిని. ఆగస్టు 10-11 మేము 8 అవర్స్ డ్యూటీ అని మేము సమ్మెల్లోకి దిగినాం సార్. అయితే అప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ జీవీకేఎంఆర్ఐ 108 వాళ్ళు మమ్మల్ని ఆగస్టు 10వ తారీఖున మమ్మల్ని ఇల్లీగల్గా టర్మినేట్ చేశారు సార్. మేము చేసామంటే అప్పుడు స్ట్రైక్ పోయినాం. స్ట్రైక్ పోయి చేసి మేము ఎన్నో మేము టీం మొత్తం కలిసి ఎన్నో లెటర్స్ ఇచ్చాము గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఇంతవరకు మాకు టీఆర్ఎస్ వాళ్ళు కోదండరాం సార్ మాకు సపోర్ట్తో ముందుకు వెళ్ళినాం అనమాట గత ప్రభుత్వం. అప్పుడైతే ఏమైందంటే మమ్మల్ని ఈ కాంగ్రెస్ వాళ్ళని వీళ్ళు బాగా ముద్ర వేసి మమ్మల్ని టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎలా పట్టించుకోకుండా మమ్మల్ని నెగ్లిజెన్స్ చేశారు. 10 సంవత్సరాలు ఇప్పుడు 6వ సంవత్సరం అయిపోయి 7వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. మేము ఇంకా కోర్టులో కేసు వేసినాం. హైకోర్టులో కేసు వేస్తే ఏమైందంటే గత 1 ఇయర్ బ్యాక్ మాకు జడ్జిమెంట్ వచ్చింది మాకు అనుకూలంగా. 8 అవర్స్ తీసుకొని మిగతా వాళ్ళు 8 అవర్స్ తీసుకొని 186 మందిని తీసుకోండి ఇమీడియట్ గాని మాకు జడ్జిమెంట్ వచ్చింది అనమాట. ఆ జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ కూడా ఇంతవరకు ఎలాంటి జీవీకే ఏం చేసిందంటే రివ్యూ పిటిషన్ వేసింది ఆ జడ్జిమెంట్ మీద. అయితే ఇప్పుడు అది కాలవ్యాపన చేసుకుంటూ జరుగుతుంది సార్. మనం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి ఇంత ముందుకు అనుకూలంగా కాబట్టి ఇప్పుడు ఈ గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము మంత్రి గారిని మాకు కలుసుకొని మాట్లాడి ఏదో విధంగా
మా బాధలు అతనికి చెప్పుకొని మేము 108 తరపున ట్రేడ్ యూనియన్ తరపున మేము వచ్చి ఇప్పుడు కలుదానికి వచ్చాం సార్. అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం శుక్రవారం కూడా ప్రజావాణి కూడా నిర్వహిస్తుంది. ప్రజావాణిలో మీ సమస్యను అడగడం జరిగిందా? ఇప్పటికీ ఒక 15 సార్లు ఇచ్చాం సార్. అయితే సానుకూలంగానే చేద్దాం అంటారు కానీ మాకు అవ్వట్లేదు సార్. ఎందుకంటే ఈ 186 మంది కూడా ఉద్యోగస్తులు 40 years 45 years ఉంది సార్. వాళ్ళు బయటకు వెళ్ళి వేరే ఉద్యోగం చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళకు ఉద్యోగాలు ఎవరు ఇవ్వట్లేదు సార్. అయితే ఇక్కడ ఒక 5-6 కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు సార్. ఈ 186 మంది బయట ఉండి వాళ్ళు చిన్న చిన్న బండ్లు పెట్టుకొని పండ్లు కూరగాయలు పెట్టుకున్నా కానీ జీవనాధారం చేస్తున్న ఈఎంఐలు వాళ్ళకున్న కమిట్మెంట్ ఫ్యామిలీ ఒక కమిట్మెంట్ చేయలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. ఇప్పటికీ వాళ్ళ ఒక 10,000 కూడా వాళ్ళు కనీసం సంపాదించలేకపోతున్నారు సార్. దీనికి అలవాటు పడి మంత్రి ఇన్ని సంవత్సరాలు మేము ప్రజలకు ఒక్కొక్కరు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు సేవలు చేసి కనీసం ఆ పుణ్యం కూడా మేము కట్టుకోలేకపోతున్నాం సార్. దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఎంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చాను సార్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? మైలార్దోపల్లి సార్, రాజేంద్ర నగర్ మండలం మైలార్దోపల్లి నుంచి వచ్చినాను. నాది సర్వే నంబర్ 1 మా ఊళ్ళో ఉంది. దాంట్లో అన్యాకృతంగా అక్కడ మాజీ కౌన్సిలర్ ఇల్లు కట్టుకోవడం జరిగింది. అట్లా అని చెప్పి నేను కంప్లైంట్ ఇస్తే కూడా అసలు 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు అసలు. తర్వాత ప్రజావాణిలో కూడా నేను ఇచ్చి వచ్చిన కాపీస్ మొత్తం ఫిబ్రవరి 13 ఇస్తే ఫిబ్రవరి 15 వచ్చింది, మెసేజ్ వచ్చింది. కానీ ఇంతవరకు మన దాని యాక్షన్ లేదు అసలు. సమస్య మీకు సాల్వ్ కాలేదు ఇంతవరకు? లేదండి. ఫిబ్రవరి 13 ఇస్తే 15 మెసేజ్ వచ్చింది ముట్టేట్టుగా, కానీ ఇంతవరకు నాకు సాల్వ్ కాలేదు. అందుకని ఇవాళ మళ్ళీ ఒకసారి ప్రజావాణికి వచ్చి ఈ విషయం చెప్పుకుందామని చెప్పించాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? ఇక్కడ ఉన్నారు బ్రదర్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? సార్, నేను రాజేంద్ర నగర్ దగ్గర నుంచి వచ్చిన, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే మా డాడీ 100% బ్లైండ్. హీఈస్ ఎ టీచర్ వర్కింగ్ ఇన్ ప్రెసెంట్లీ ఇన్ కందివలంలో పోస్టెడ్ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే 70 kilometers డైలీ పోయి రావాల్సి వస్తున్నది డాడీకి. 70 kilometers. ఇంకా ఆయనకు ఈ స్ట్రెస్ వల్ల, ట్రాన్స్ఫర్ స్ట్రెస్ వల్ల బ్రెయిన్లో క్లాట్ కూడా వచ్చింది. మేము ఆల్మోస్ట్ అన్ని మినిస్టర్స్ దగ్గర తిరిగినాం, అందరి దగ్గర తిరిగినాం. ఇప్పటిదాకా ఏం కాలే. ప్రజావాణికి పోయినాం, చిన్నారెడ్డి సార్ డిఓ కాల్ చేశారు. ఇంకా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా పోయినాం. అక్కడ పోయి కమిషనర్ సార్ని, నరసింహారెడ్డి సార్ని కలిసినాం. ఇప్పటిదాకా ఏం కాలే. లింగయ్య సార్ అయితే ఆయనైతే డైరెక్ట్ మీరు నేను కావాలంటే 2 minutes మిమ్మల్ని వెళ్ళగొట్టొచ్చు, అట్లా మా డాడీ బ్లైండ్ ఆయనను కూడా ఇట్లా చెప్పారు. సో ఇప్పుడు మేము ఎంత బాధతో ఉన్నాం. నేను మెడికల్ స్టూడెంట్, నేను బయట చదువుతా. ఇప్పుడు మా డాడీని తీసుకుని రావడానికి ఎవ్వరు లేరు. నేను ఇప్పుడు బయట ఉంటా. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూడండి. మన స్పీకర్ గారు ఇది లెటర్ ఇచ్చినా, మేము సెక్రటరేట్ సబ్మిట్ చేసినా ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. ప్రజావాణిది రెస్పాన్స్ లేదు. నిన్ననే నేను పోయి కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ వాళ్ళకి కూడా ఇచ్చిన. అక్కడి నుంచి కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ రాలే. ఇవన్నీ చూస్తూ ఉండా ఇక ప్రజావాణి ఇవన్నీ పెట్టారు కానీ ఇప్పటిదాకా ఏం పాజిటివ్ రెస్పాన్స్ రాలే. మా డాడీకి ఏదైనా అయితే మెయిన్లీ డిఓ ఇంకా డెప్యుటేషన్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. డెప్యుటేషన్ అయినా ఇస్తే కొంచెం బాగుండేది. డెప్యుటేషన్ శివరాంపల్లిలో ఉన్నది, ఇంకా సరూర్ నగర్లో పోస్ట్ ఖాళీ ఉన్నా వీళ్ళు ట్రాన్స్ఫర్ ఇస్తలేరు. ఇంత ప్రాబ్లంతో మేము సఫర్ చేస్తున్నామంటే మేము అనుకోలేం. ఇంకా మమ్మీకి పారాలైటిక్ అటాక్ వచ్చిండే, డాడీ 100% బ్లైండ్. ఇప్పుడు డాడీకి బ్లడ్ క్లాట్ వచ్చింది. ఇక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఇగోండి. ఇప్పుడు ఏదైనా డాడీకి పారాలైటిక్ అటాక్ వస్తే వీళ్ళే రెస్పాన్సిబుల్ సార్, మేము ఏం చెయ్యలేం. ఎందుకంటే ఇంత టెన్షన్ ఇస్తుర్రు. ఇప్పుడు 15 days నాకు ఫ్లైట్ ఉన్నది, మళ్ళీ పోయేది ఉన్నది. 15 days నేను ఇండియా వదిలేస్తా. ఇప్పుడు దాని తర్వాత మా డాడీని చూసుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? మా డాడీ, మమ్మీ పారాలైటిక్ అటాక్స్ పేషెంట్స్, ఇద్దరు బీపీ టాబ్లెట్స్ తీసుకుంటా ఉంటారు. అంతే సార్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మీద వస్తున్నారు. అడుగుదాం. బ్రదర్, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటండి? హైదరాబాద్ డిస్టిక్ గవర్నమెంట్ ఐటీ మల్లేపల్లిలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్గా చేస్తున్నా. అయితే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వల్ల ఆ ప్రభుత్వం వత్తాసుండి అక్కడ పెత్తనదారులు ఏం చేశారంటే 10 సంవత్సరాలు జీతం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆశలు ఉండే. ఎలా అంటే ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక డిసెంబర్ 8, 2023 సంవత్సరం ప్రజా దర్బార్ పెట్టారు. చాలా హోప్స్ ఉండే 100% ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని. ఇప్పుడు 9 నెలలు అయింది, ప్రజా దర్బార్లో న్యాయం జరగల. తర్వాత ప్రజావాణిగా మార్చారు. నో యూస్. దీనివల్ల ఉపయోగం ఉంది. రోజంతా డబ్బులు పోగొట్టుకొని, పని పోగొట్టుకొని, ఏజ్ 50 సంవత్సరాలు
డబ్బులు రావాలి, 30-40 లక్షల డబ్బులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా 10-12 సర్వీస్ ఉంది. ప్రభుత్వ ఉద్దేశం అంతా నెరవేర్చకుండా ఊరకేదో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హైలైట్ చేసేసి మా జీవితాలు పాడు చేయడమే కదా. దీనివల్ల ఏముంది? కాంగ్రెస్ పార్టీకు ఈ ప్రభుత్వంతో న్యాయం ఏమీ లేదు, దానికి దీనికి తేడా ఏం లేదు. అందుకని నిన్న పోయి ఎక్కడైనా మీకు న్యాయం జరుగుతుందని వచ్చారు ఇక్కడికి. ఇక ఆశ అంతే, వీళ్ళు చేశారని కూడా గ్యారెంటీ లేదు. కానీ ఏం చేస్తాం? నిన్న దివ్య దేవరాజన్ ఉంది నోడల్ ఆఫీసర్. ఏమమ్మా అన్న, అయ్యా నువ్వు 2014 నుంచే నువ్వు 10 సంవత్సరాలు వెయిట్ చేసి నువ్వు ఈ 10 నెలలు ఆగలేవని ఆమె ఎంత తేలిగ్గా, ఆమె కడుపు నిండిన అధికారి. నా కడుపు తిండి లేక నేను బాధపడ, ఆమె తిండి నేను ఏదో డ్యూటీ ప్రకారం వస్తుంది, ఏదో హాయ్ బాయ్ అన్నట్టు ఏదో మాట్లాడాలా, ఏదో ముఖ్యమంత్రి చెప్పుకోవాలనే మాత్రమే తప్ప ఇక్కడ ప్రజలు సమస్య, ఇక్కడికి వచ్చేవాళ్ళంతా ప్రజలు సమస్యలతోనే వస్తారు, ఏదో సరదాలకో సంతోషాలకో టైంపాస్కి రారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్దేశం అనేది నెరవేర్చాలంటే ప్రజల సమస్య. నేనే ఉదాహరణ 10 నెలలు ఏదో చూస్తున్నా, నేను నాకు తేలిగ్గా మాట్లాడుతాను. నా సమస్య పరిష్కారం నేను ఏం చేయాలా? చచ్చిపోదామంటే మనసు ఒప్పుకోవట్లే, బతకదామంటే బాధ. ఎవరు చెప్పుకోవాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి 12 మంది మంత్రులు కూడా రీచ్ లెటర్లు పంపించినాం, రిప్లై లేదు. కమిషనర్ కలిసిస్తామన్నాడు, జూలై 24 కలిసిన లేబర్ ఆఫీసులో. ఆయన ఎన్నికలకు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు వచ్చిన సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండు, చీఫ్ సెక్రటరీ కె శాంతి కుమార్ గారు వచ్చి ఏడాది పైన అయింది. ఇంతవరకు ఒక 2 డజన్ లెటర్లు పంపించిన, లెటర్కి సమాధానం లేదు, మనిషికి సమాధానం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, మానవత్వం లేదు. ఈ ప్రభుత్వంలో కూడా 10 నెలలుగా వచ్చింది. ఈ బ్రతుకంతకి ఈ 5 ఏళ్ళైనా ఇట్లనే చచ్చిపోవాలా? చచ్చిపోతారు, బతుకున్న బతుకుతారు. న్యాయం గట్లనే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం తేడా లేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ఇప్పటికైనా న్యాయం చేస్తే మేము బ్రతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజాభవన్లో, ప్రజావాణిలో కూడా దరఖాస్తు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ప్రాబ్లం సాల్వ్ అయ్యలేదు. మరి కనీసం ఇక్కడ గాంధీ భవన్లో, ఇంద్రభవన్లోనైనా మరి మంత్రి దృష్టికి తీసుకెళ్తే తమ సమస్యలైనా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని కూడా ప్రజలంతా కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద మనిషి, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంది? వచ్చినాము బిల్డింగ్ రెగ్యులేటరీ స్కీమ్ లో ఇప్పుడు రెగ్యులేషన్ చేయలేదు. 7 years అప్లై చేసి దానికి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. బిల్డింగ్ రెగ్యులేటరీ స్కీమ్. మీరు చెప్పండి, ఏ సమస్య మీద వచ్చారు, ఏంటి మీ సమస్య? ఇందిరమ్మ ఇల్లు గురించి. మన ఆరోగ్యశ్రీ కార్డు లేదు మాకు, ఇక్కడ ఏమి ఉండడానికి ఏమి లేదు. ఇళ్ళ గురించి వచ్చాం. ఆరోగ్యం బాగాలేదు, పెన్షన్ గురించి వచ్చాం. మీరు చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నాన్నగారు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి వచ్చాము. అయితే గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెన్షన్ మంజూరైంది. ఇద్దరికి భార్యాభర్త ఇద్దరికి మంజూరైందని చెప్పి ఎవరో ఒకరికి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పారు. అయితే దాన్ని ఒకరికి క్యాన్సిల్ చేయడానికి దరఖాస్తు చేస్తే ఇద్దరికి కూడా ఆ పెన్షన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికోసం అని చెప్పి దరఖాస్తు చేయడానికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మీద మరి యొక్క గాంధీ భవన్లోని, ఇంద్రభవన్లో అయినా మరి మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటూ కూడా వాళ్ళు రావడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఇటు మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేసి మరి ఇప్పటికైనా మరి ప్రజా భవన్లో, ప్రజావాణిలో కూడా తమ ఫిర్యాదు చేసినామని, మరి ఇప్పటికి కూడా సమస్యలు కూడా పరిష్కారం కాలేదని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పబ్లిక్